చుట్టూ పచ్చని చెట్లు, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన దారి. ప్రారంభంలోని దర్శనమిచ్చే ఆదిదేవుడు వినాయకుడు. ఇలా ఎటూ చూసినా ప్రకృతి సోయగాలు, మరోవైపు ఆధ్యాత్మిక పులకరింతలు. ఇలా పర్యాటకులను ఆకట్టుకునే జలపాతం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాముని గుండాల జలపాతం పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాముని గుండాల జలపాతం సందర్శనకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రకృతి అందాలు తిలకించేందుకు ప్రముఖుల పర్యాటక ప్రదేశమైన రాముని గుండాలకు సెలవు రోజులలో తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి జలపాతాన్ని సందర్శిస్తూ వర్షాకాలంలో ఏర్పడిన ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పచ్చని ప్రకృతి ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నియోజకవర్గంలో రాముని గుండాలు అద్భుతంగా ఎటు చూసినా కూడా గుట్ట చుట్టూ కూడా అద్భుతమైనటువంటి జలపాతం ఎంతో అందాన్ని ఎంతో శోభని సంతరించుకుంది. మరి ఉదయం నుంచి కూడా వేల మంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ అందాలని వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రాముని గుండాలకి వేల ఏళ్ల చరిత్ర ఉన్నది. రాముడు వనవాసం సమయంలో ఇక్కడ సంచరించి ఇక్కడ తిరిగినట్టుగా ఆనవాళ్ళు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనము ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి మనము ప్రభుత్వాలకి విన్నవించినాము. ఎక్కడికో మనము దూర ప్రాంతాలకు వెళ్తాము.